జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సాక్షికి మనసాక్షి లేదు, అది సాక్షి కాదు యాక్షి పత్రిక అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మత్స్యకారులకు ఏ పథకాలు పెడితే బాగుంటాయి, మత్స్యకారుల అభివృద్ధి ఏమిటి, వాళ్ళ సంక్షేమం ఎలా తీసుకెళ్లాలి, మత్స్యకారులు అన్ని రకాలుగా అభివృద్ధి పథకం తీసుకెళ్లాలని చెప్పి మేము నిరంతరం కృషి చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు సంబంధించి కొన్ని పథకాలు ఉపయోగిస్తూ మేము వెళ్తా ఉంటే వైసీపీకి చెందిన కోవర్టులైన కొన్ని కుక్కలు ఇచ్చిన సమాచారం తీసుకెళ్లి ఇవాళ సాక్షి పేపర్లో ఆ కుక్కలు ఇచ్చిన సమాచారాన్ని సాక్షి పేపర్లో ప్రచురించడం నిజంగా బాధాకరం. నేను ఒకటే రచిస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్ ను మీ సాక్షి పేపర్లో వచ్చి నేనే కూర్చుంటా, చర్చకు సిద్ధమా అని ఈ రోజు సాక్షి మీడియా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యసాగర సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకు మేనేజ్మెంట్ ద్వారా కొంత డబ్బులు కూడా ఉచితంగా ఇస్తూ వారి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మేము కొన్ని రూపకల్పన చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్సీడీసీ సిబిఓ ద్వారా ఒక ఒప్పందం ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో 180 సొసైటీలకు పైగా ఈ రోజు ఎఫ్ఎఫ్ఈఓగా మార్చడం జరిగింది. అలాగే ఎన్సీఎంఎంఎస్ కింద 552 సంఘాలను కూడా ఇవాళ మేము చేస్తా ఉన్నాం టార్గెట్ పెట్టుకొని. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంత టీం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము గతంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కొంత నిరుద్యోగులందరూ ఒక దాదాపు 100 మంది అప్లై చేసుకున్నారు. వారిని కొంతమందిని ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టు ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. దానిలో వారికి ఒక్కొక్కరికి నెల జీతం ప్రకారం 30,000 రూపాయలు ఉంటుంది, అలివెన్స్ 7,500 రూపాయలు ఉంటుంది, మొత్తం కలిపితే 27,500 రూపాయలు ఒక వ్యక్తికి జీతం ఇస్తే మేము ఇచ్చిన అగ్రిమెంట్ 1 ఇయర్ అగ్రిమెంట్ ఇచ్చాం. అంటే 11 నెలల పాటు వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది. ఈ అవుట్ సోర్సింగ్ మాత్రమే చెప్పి ఒక నియమ నిబంధనల ప్రకారం ఇవాళ మేము ఉద్యోగాలు తీసుకుంటున్నాం. దాంట్లో సాక్షి పత్రిక ఆరోపణ చేస్తుంది ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. సిగ్గు ఉందా, తెలివి ఉందా, నీకు విలువలు లేవా? కనీసం ఒక చైర్మన్ లో కానీ, కమిషనర్ గారు కానీ, ఒక ఎండీ గారు కానీ కనీసం వివరణ కొరాలన్న ఇంకితకరం నీకు ఉందా లేదా అడుగుతా ఉన్నా. ఒక అభ్యర్థి ఒక సంవత్సరం కాలం పాటు ఒప్పందం ప్రకారం తీసుకునే ఉద్యోగానికి నెలకు 37,500 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 4,12,000 రూపాయలు అతనికి వేతనం రూపాయలు ఇస్తే మేము 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లంచం చేసుకుని ఎలా రాస్తావా? నీకు తెలివి ఉందా? సంవత్సరానికి 4,12,000 రూపాయలు